వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ కంచుకోట నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అక్కడ తిరుగులేదు. 1989, 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. మిగతా అన్ని ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజలకు అత్యంత సన్నిహితుడు అయిన అయ్యన్న పాత్రుడే గెలిచారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు బలమైన నేత. ఆయన 6 సార్లు మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పదవులు నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నియోజకవర్గంపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. గ్రామ స్థాయిలో ఏ నాయకుడు ఏ పార్టీ వైపు పనిచేస్తారు, ఏ నాయకుడు లోపాయికారిగా ఎవరికి మద్దతిస్తాడు, బయటకు ఏ పార్టీ వైపు ఉంటాడు, ఏ క్షణంలో ఎవరిని తన వైపు తిప్పుకోవచ్చో గ్రామ స్థాయి నాయకుల గుట్టుమట్టులు తెలిసిన నేతగా చెప్పొచ్చు. అలాంటి తిరుగులేని నాయకుడు అయ్యన్న పాత్రుడిపై జగన్ రెడ్డి కక్షగట్టారు. అయ్యన్న పాత్రుడిని లొంగ తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయ్యన్న పాత్రుడు మాత్రం జగన్ రెడ్డి కుట్రలకు తలొగ్గలేదు. అవిశ్రాంతంగా పోరాటం చేసిన తెలుగుదేశం యోధుడిగా ఆయన నిలిచారు. స్థానిక ఎమ్మెల్యే గణేష్ అభివృద్ధి పనులు చేయడంలో విఫలమయ్యాడు. పైగా భూదందాలు, గ్రావెల్ దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, ఇలా ప్రజలను గాలికి వదిలేసి తన స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేసిన ఘనుడు అతను. అందుకే నియోజకవర్గంలోని ప్రజలు అతన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోసము ఎదురు చూస్తున్నారు. అతను వైఎస్ఆర్ గాలిలో గెలిచాడు తప్ప అయ్యన్న పాత్రుడిని ఢీకొట్టే రాజకీయ సామర్థ్యం లేదని తెలుగుదేశం కార్యకర్తల్లో బలమైన అభిప్రాయం ఉంది. ఇది వచ్చే ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు గెలుపుకి గ్యారంటీ అనే ధీమా టీడీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయ్యన్న పాత్రుడు కుటుంబంలో భార్య పద్మావతి 20వ వార్డు కౌన్సిలర్గా, రెండో కుమారుడు రాజేష్ 25వ వార్డు కౌన్సిలర్గా, పెద్ద కుమారుడు విజయ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొత్తం కుటుంబం రాజకీయాల్లోనే కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే కుటుంబంగా పేరు పొందింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడి కుటుంబానికి విశేష ప్రాధాన్యతనిస్తారు. అంతేకాదు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెద్దాయన అంటూ ఎంతో ఆప్యాయంగా అయ్యన్న పాత్రుడిని పిలుస్తూ ఉంటారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని జగన్ రెడ్డి కూడా సరిగా గుర్తుపడతాడో లేదో కూడా తెలియదు. ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయిన సందర్భాలు కూడా లేవు. ఇంకా నియోజకవర్గం సేవ ఏం చేయగలుగుతాడు? ఇదే ఇప్పుడు నర్సీపట్నం ప్రజలు చర్చించుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు అవిశ్రాంతంగా చేసిన పోరాటంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉత్సాహం ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తుంది అనడంలో సందేహమే లేదు.